కార్పొరేట్ స్టడీ సర్కిళ్లకు ధీటుగా బీసీ సివిల్ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ సివిల్ స్టడీ సర్కిల్ను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. అమరావతిలో శాశ్వతంగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సీఎం అంగీకరించారని, డీపీఆర్ సిద్దమైందని ఆమె చెప్పారు. మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా దగ్గరలో ప్రారంభిస్తాం. దానితో పాటు బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ఈ రోజు మేము మొదలు పెట్టాం. 600 మంది ఎంట్రన్స్ రాశారు. అందులో 100 మంది క్వాలిఫై అయ్యారు. 100 మంది కూడా ఈ రోజు నుంచి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా అమరావతిలో ఏదైతే బీసీ స్టడీ సర్కిల్ పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు కూడా డిపిఆర్లని రెడీ చేయమన్నారు. 500 మందికి ఆడ కోచింగ్ ఇచ్చే విధంగా కూడా మేము ఏర్పాట్లు దగ్గరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.